మేమనట్లేదు, ఇది మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీస్ ఇష్యూ చేసింది. కాబట్టి మీ పార్టీని సరిదిద్దుకోండి. ఇట్లాంటి మళ్ళీ ఒకటి హైదరాబాద్ అంతా సెటిల్మెంట్ల భయమైపోయింది. నిన్ననే కోకాపేటలో గోడలు గులగొట్టిండ్రు మీ తమ్ముడు అండ చూసుకొని. 10 సంవత్సరాల నుంచి లిజెండ్ ఈకో అని సామాన్య ప్రజలను కూడా బతకనియారు ఇక మీరు అవినీతికి. సామాన్య ప్రజలను బతకనివ్వండి. హైదరాబాద్లో ఏదైనా సమస్యలు ఉంటే ఒక్క గంటలలో మీరు పోగానే, మీ బ్రదర్స్ పోగానే గంట లోపల ఎట్లా సెటిల్మెంట్ కావాలి? ఏమైనా రౌడీ రాజ్యమా, లేకపోతే గుండా రాజ్యమా, లేకపోతే సెటిల్మెంట్ రాష్ట్రమా? తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా విఫలం చెంది, ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిదానికి అబద్ధాలు. ఆయనను కలిశారు. కేంద్ర మంత్రి అయినా ప్రతి ఒక్కరిని కలుస్తాడు, కేంద్రంలో ఉన్న పనులు చూసుకోవాలి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారీ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. రాబోయే రోజులలో మెట్రోకు కూడా అన్ని రకాలుగా ఏదైతే సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నదో దాని మీద ఒక మంచి హానెస్ట్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ని పెట్టు. ఏసీబీ కేసులలో పట్టుబడ్డలం కాదు. చూస్తలేవా నీ ప్రభుత్వం వచ్చి నుంచి 8,000 కోట్లతో నాశుతున్న అధికారులు? అవినీతి ఏ రకంగా చెడలు విప్పింది? ఇంతకుముందన కొద్ది భయం ఉండి ఇప్పుడు భయం లేకుండా చేసిన రాష్ట్రంలో ఎవరు ఎంతన్నా దోచుకోవచ్చు. ఏ కార్యాలయంకి వెళ్ళిన అవినీతి లేని పనులు కావట్లేదు. సామాన్య ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా తల్లడిల్లుతున్నారు. మాకు చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ, ఏ జిల్లా పోయినా కానీ డబ్బులు ఇబ్బంది, పనులు కావట్లేదు అన్నా అని. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. మరియు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలు నెరవేర్చండి. మీరు అనుకుంటున్నట్లు మేమేం వదిలే సమస్య లేదు. ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది. మీరు ఏదేదైతే సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ ప్రజలకు బీసీ సబ్ప్లాన్లు, అంత్యోదయ స్కీములు, అస్తం భరోసా స్కీములు, 4,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, మహాలక్ష్మి కింద 2,500 మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు, మండలంకి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు. ఇవన్నీ మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు. కాబట్టి కొద్దిగా భాష అదుపులో పెట్టుకో. ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ప్రవర్తించండి. మొన్ననే మారినామనుకున్నాం, తొండలు విండలు అని మళ్ళీ మొదటికి వచ్చినావు, రండా బండ మాటలు మాట్లాడుతున్నావు. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. అది నువ్వు అనుకుంటుండొచ్చు నీకు తెలివి ఉన్నదని. మేము కూడా మాట్లాడచ్చు ఇంతకన్నా అసహ్యకరమైన భాష. ఇప్పుడు ఏదో మా చిన్నారెడ్డి ఉన్నాడు, ఏమన్నాడు ఇంతకుముందు ముఖ్యమంత్రి? తొండలు దూర కొడతాన్నాడు కదా. ఇట్లా మేము కూడా మాట్లాడచ్చు. ఇట్లా నువ్వు కూడా ఒక నిన్న విలేకరుని పెట్టుకుని శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు అని అంటున్నావు చూడు. రేవంత్ రెడ్డి మేము కూడా మాట్లాడచ్చు. ఏమన్నాడు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? మహేష్ అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? నేను పీసీసీ ప్రెసిడెంట్, ఓటుకు నోటు దొంగ అన్నాడు. ఈ భాష మంచిది కాదు రేవంత్ రెడ్డి. నేను అంటున్నావు కదా, నువ్వు రండ అన్నాడు అని అంటున్నావు కదా. మరి నిన్నేమన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ఒక గౌరవప్రదమైన హోదాలు ఉన్నప్పుడు కొన్ని పదాలను మనం అవి వదిలేయాల. నీకే తెలివి, నీకే స్పాంటనేస్, కాలం గొలుసొచ్చింది కాబట్టి, భవిష్యవాణి దొరికిందా కాబట్టి, యమలీల బుక్కులాగా ఒక హీరో అయినవు నువ్వు. కానీ జీరో ఆఫ్ తెలంగాణ. 3 పార్టీలు మారి 300 అబద్ధాలాడి 6 గ్యారంటీలని చెప్పి గద్దెనెక్కి ఈరోజు కులుకుకుంటా అపహాస్యం చేస్తావా? మరి అది పోయి భారతీయ జనతా పార్టీ ఈ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు కానీ వాళ్ళ జీవితం అంతా ఒక నిబద్ధతతోని, ఒక ధర్మంతోని ఒకటే పార్టీలో వాళ్ళు ఈరోజు నీలాగా పార్టీలు మారి పైసలు పెట్టి పదవులు కొనుక్కోలేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి, వాళ్ళు దశాబ్దాల తరబడి పోరాడుతున్నారు వాళ్ళు పార్టీలలో. అధికారం వస్తుందా, అధికారంగా ముఖ్యం కాదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా,
కాబట్టి కొద్ది చౌకబారు ప్రకటనలు మానేయండి. ఇక నుంచి మీ రాష్ట్ర పరిపాలన దృష్టి పెట్టండి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏ పని ఉన్నా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అనవసరంగా నీ అవినీతి డిపిఆర్లు తయారు చేసి మూసీలాగా 1000 కోట్లతోనే 5,000 కోట్లు గాంధీ సరోవరం మనీలా 4,000 కోట్లు కొట్టేద్దామని లేదు. ఖాళీగా చాతగా మేడిగడ్డ రిపేర్ చేయడం చేత కాదు. 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై 3 సంవత్సరాల నుంచి మునిగిపోతున్నది. మీ వ్యక్తిగత స్వార్థం గురించి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా? మళ్ళీ 9 తొందరగా పర్సెంటేజీలు తీసుకుందామన్నా మీ మంత్రులు? మీరు పరిపాలన దృష్టి పెట్టు. 18వ తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి ఉన్నది. 30% ఇస్తే బిల్లు ఇస్తారని కాంట్రాక్టర్లు అంతా ధర్నా చేస్తున్నారు. దాని మీద లేదు దృష్టి. అప్పులు తేవడం, పంచుకోవడం, భూములు అమ్ముకోవడం, ఏ రోజుకు ఆ రోజు తెలంగాణ ప్రజల భవిష్యత్తు అయిన భూములను అమ్మడం. ఏం చేసిన ఇప్పటివరకు 3 సంవత్సరాల నుంచి అబద్ధాలు తప్ప. కాబట్టి కొద్ది భాష అదుపులో పెట్టుకో. మేము మాట్లాడాలంటే కూడా భాష బాగా పరిధులు దాటుతుంది, అద్దులు దాటుతుంది. అది కరెక్ట్ కాదు. నువ్వు విలేకరుల మీద వంక పెట్టుకొని అట్లాంటి మాటలు మాట్లాడటం పద్ధతి కాదు. ప్రతిదీ కిషన్ రెడ్డి మీద దీనికి చేత కాదని రాజీనామా చేయు. ఒక ముఖ్యమంత్రిగా నేను స్థాయికి సరిపోను, ఒక మంత్రి పదవి కూడా ఏలేదు, అతను కావట్లేదని వేయండి. లేదు లేకపోతే రాహుల్ గాంధీ గారు రోజు ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ట్యాక్స్ తీసుకురమ్మని, లేకపోతే ఈ రకంగానే చెప్పు తెలంగాణ ప్రజలకు. ముందు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏవైతే వస్తుందో చూడండి. ఏదైతే మెట్రో కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు,